శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు ధైర్యంగా ఉండడం, అదే మిథున రాశిలో ఉండడము, ఆయన వృశ్చిక రాశిలో ఆయన కర్కాటక రాశిలోంచి మీ రాశిలోకి మారిపోవడం, మీ రాశి మిథున రాశిలో మారాడంటే యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ వ్యవహారంలో ఇంకా వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ, మీరు చేస్తున్నటువంటి రుణాలు కానీ, అది ఏదో విధంగా మీకు రావాల్సినటువంటి ధనయోగం మీకు కలగబోతుంది. మీ ఉద్యోగం ద్వారా, మీ వ్యాపారం ద్వారా, అలాగే అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా మీకు ధనయోగం కలగబోతోంది. కుటుంబంలో వృద్ధి కలగబోతోంది. ముఖ్యంగా ముఖ వర్చస్సు బాగుంటుందండి. మీ మాట పలుకుబడి, మీ మాటకి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అలాగే కుజు ప్రభావం వల్ల ధైర్యం, ఆయన 21 నుంచి మారుతున్నాడండి. ఆల్రెడీ 21 నుంచి మారిపోయాడు ఆయన కుజుడు మిథున రాశిలోకి. 26 తారీఖు నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి ధైర్యంగా మీరు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా చాలామంది సైన్స్ గ్రూపుల్లో చదవడానికి కారకుడు కూడా 3వ భావంలో కుజుడే అవుతాడు. ఈ జాతకాలను కూడా చూసుకోండి. సో కుజుడు ధైర్యంగా ఉండడము, ఇంకా వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా ఉండడము, ఎక్కువగా మీకు ఆలోచనలు రావడము, దాన్ని ఆచరణలో పెట్టడము, ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉండడం చేస్తుంటారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని, మీ తోబుట్టోళ్ళని అంటాం కదా, వాళ్ళందరినీ కూడా మీరు బాగా సౌకర్యం కలిగేట్టు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల, కేతుకి గురుదృష్టి కుజదృష్టి కూడా ఉండడం వల్ల, మీ ఆరోభావం అవడం వల్ల ముఖ్యంగా మేనమామలకి బాగుంటుందండి. రుణ సౌకర్యాలు, రుణ బాధలు ఉండవు, రుణ సౌకర్యాలు ఉంటాయి. రోగాలు, దీర్ఘకాలిక రోగాలు కానీ, అటువంటివన్నీ క్రానిక్ డిసీజెస్ కానీ, ఇవన్నీ వాటి నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా శత్రు భయం లేకుండా బాగుంటారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తారు, వాటిలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది మీకు. విదేశాలు వెళ్ళడానికి అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఏదేమైనా అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. చంద్రుడి గురుదృష్టి ఉండడం వల్ల యోగంగానే ఉంటుందండి. సేవకాజనం ఉండడము, తలవంతలంబగా వచ్చి ధనయోగం ఉండడము, లీగల్ మ్యాటర్స్లో మీరు సక్సెస్ అవ్వడము, ఇటువంటి ఉంటే ప్రాబ్లం లేకుండా అష్టమ స్థానాన్ని ఆయుర్దాయకారకుడు కూడా చేస్తాడు. కానీ శని భగవానుడు చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ ఉన్నతమైన పనుల రీత్యా విదేశాలు వెళ్ళడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, అంటే మంచి మంచి టెంపుల్స్ చూడడము, పుణ్య నదుల స్థానాలు, గంగా స్థానాలు అంటారు, అవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే దశమ స్థానంలో రవిబుధులు చాలా గ్రేట్ కదండి, మంచివాళ్ళు.
రవి బుధుల వలన దశమస్థానంలో ఉన్నారంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ లాయర్స్ అంటారు, అడ్వకేట్స్ అంటారు, సరే రవి బుధుల కాంబినేషన్ ఉండాలి. వాళ్ళకి గురుదృష్టి కూడా ఉంది కదా, పర్ఫెక్ట్గా బాగుంది. సో ఈ విధంగా గురుదృష్టి కూడా ఉండి దశమస్థానం బాగుందంటే ఉద్యోగ భద్రత ఉంటుందంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే అకౌంట్స్ సంబంధించిన వాటిల్లోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లో రవి దశమాలో ఉంటే దిగ్భర్త ఉంటాడు కదా, వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుందండి. అలాగా రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్కి సంబంధించిన వాటిల్లో కూడా మీ ఆస్ట్రాలజీ విద్యలో కూడా బాగా రాణిస్తారు. వాక్చాతుర్యము, వాగ్ధాటి, వాక్శుద్ధి, ముఖవర్చస్సు ఇవన్నీ ఉండడం వల్ల మీకు విలువ పెరుగుతుంది. చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ దశమంలో ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ. రవి దశమంలో ఉన్న, శని దశమంలో ఉన్న, రాహు కూడా దశమంలో ఉన్న, ముఖ్యంగా మీరు గంగా స్నానం చేస్తారండి. అదే రాహు దశమస్థానంలో కొన్ని ప్లేసుల్లో ఉంటే వాళ్ళు వృత్తి ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. సరే, అది పక్క పెడితే శుక్రశని లాభస్థానంలో ఉన్నారు. మీకు శుక్రశని లాభాల్లో ఉండడం వల్ల కూడా వస్త్ర వ్యాపారాలకి చాలా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. బంగారము, వెండి వ్యాపారాలకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం వ్యాపారాలు, అలాగే ఫార్మా రంగము, సిమెంట్ రంగము, ఇలా నాకు గుర్తులు చెప్తాను అనుకోండి, కోల్, అలాగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీ సిస్టర్స్ అక్కయ్యలకి చాలా బాగుంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎప్పుడు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. శని శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. దశమంలో రవి బుధులు, శని శుక్రులు లాభంలో వాళ్ళు విశేషంగా యోగిస్తారు. రాహు అక్కడే మరి 12వ భావంలో యోగించారు కదా. 28వ తారీఖు నుంచి శుక్రుడు కూడా వచ్చే స్థితిలో ఉండడం వల్ల సెకండ్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 1000వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశీ పర్యటన చేస్తారు, విదేశాలు వెళ్తారు. మీకు విదేశాలు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. అక్కడ ఉద్యోగం సంపాదించాలనే కోరిక అంతగానే నెరవేరుతుంది. రాహుతో ఉన్నారు కాబట్టి, శుక్ర రాహులు ఉన్నారు కాబట్టి, జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కే ఉద్యోగాలు, ఫ్లైట్స్లో వెళ్ళే అవకాశాలు మీకు ఉంటాయి. జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనాలు, శక్తిపీఠ దర్శనాలు ఇవన్నీ అమ్మవారి ప్రభావం వల్ల మీకు జరగబోతున్నాయి. శుక్రుడు మంచివాడు కాకపోయినా సరే 12వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనం ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడన్నా, 12వ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్న విదేశాలు వెళ్తారు. విదేశాలకు వెళ్తూ వస్తూ ఉంటారు. అక్కడ మీకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం అలాగా మీకు జరుగుతుంది. ఏదేమైనా మీ మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. దుర్గమ్మవారిని పూజించడం వలన, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడం వలన, అన్నదానం చేయడం వలన, గోసేవ చేసుకోవడం వలన మీకు ఎటువంటి శని వలన కానీ ఎటువంటి దోషాలు వచ్చినా, మీకు శనేశ్వరుడి వలన కాదు, ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సక్రమంగా తొలగిపోతాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగంలోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవానికి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమయ్యి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.